అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డిఈఓ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుంది. ఈరోజు స్థానిక సంగారెడ్డి నగరంలో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్ ముందు ఈరోజు ఏబీవీపీ ధర్నాతో పాటు ఈరోజు ముట్టడించడం జరుగుతుంది. విషయం ఏంటంటే దీనికంటే ముందున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి హామీలు ఏదైతే ఉందో గత ప్రభుత్వం కూడా ఈరోజు నెరవేర్చడం లేదు. కాబట్టి ఈరోజు విద్యా సమస్యల్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు, వాళ్లకు సరిపడేటువంటి వాష్రూమ్స్ లేవు, వారికి సరిపడేటువంటి ఈరోజు భోజన సదుపాయం లేదు. అదే విధంగా విద్యార్థులు ఆడుకోనికి గ్రౌండ్ సదుపాయం కూడా లేదు. అదే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో టీచర్లు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు విద్యార్థులు చదువుకోనికి మారుమూల ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ ఎంతో ఆశలతో వచ్చిన ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ పోస్టు లేక ఈరోజు విద్యార్థులు ఈరోజు బడికి దూరంగా ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వస్తువులు వెంటనే కల్పించాలి. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఈరోజు లక్షల ఫీజులు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి దుస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు అడ్మిషన్ అయ్యేటప్పుడు ఒక ఫీజు చెప్పుకొని పరీక్షలు రాగానే ఇంకో ఫీజులు అని చెప్పేసి ఈరోజు బుక్స్ల పేరిట ఈరోజు అనేక రకరకాల పేరిట ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు ఈ విధంగా జరుగుతా ఉన్నది. అదే విధంగా ఇంటర్నేషనల్ స్కూళ్లలో కూడా అనేక రకాల ఫీజులతోని విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మేము డిఓ గారికి ఒక్కటే విన్నపించుకుంటున్నాం, ఏంటంటే అయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అదే విధంగా ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి విషయాలపైన మీరు వెంటనే ప్రెస్ మీట్ పెట్టండి. ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి యజమానులను వాళ్ళను పిలిపించి వాళ్లకు గట్టిగా సమాధానం ఇచ్చి వాళ్లకు ఈ యొక్క ప్రభుత్వంలో ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఓ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థను పూర్తిగా తుంగలో దొక్కింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినా విద్యా వ్యవస్థను బలోపపరచాలని చెప్పేసి బలోపేతం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విన్నవించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ పేరిట పెద్ద మొత్తంలో ఫీజులు దోపిడీ చేయడం జరుగుతుంది. ఆ పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క నడ్డిని విరుస్తూ ఉన్నారు. మరియు ప్రభుత్వ పాఠశాలల్లో వస్తే కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరియు నాన్ టీచింగ్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా వెంబడే భర్తీ చేయాలి అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. డిఓలు నామమాత్రంగానే పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి డిఓ ఇప్పటి వరకు ఎన్ని పాఠశాలలను విజిట్ చేసిందని చెప్పేసి ఆత్మ పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ప్రభుత్వం గట్టిగా ఆలోచించి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. దేశానికి సూచిగా విద్యార్థులు మారుతారు, దేశ అభివృద్ధికి అభ్యున్నతి కోసం పాటుపడతారు. ఈ పేద విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతారని చెప్పేసి ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.